హాయ్ అండి అందరికీ. ఇదైతే మా పాప అక్షరాభ్యాసం వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది అనమాట. 1 మంత్ అయిపోయింది. అప్పుడు దసరా అప్పుడు నవరాత్రులు వచ్చాయి కదండి. అప్పుడు 9వ తారీఖు అయితే లాస్ట్ మంత్ 9వ తారీఖు అమ్మవారిది మూల నక్షత్రం వచ్చిందనమాట, సరస్వతిది. ఆ రోజే చేద్దాం అనుకొని మేము ఇలా 8th రోజే బయలుదేరేసాం అనమాట. ఫస్ట్ మేము కార్లో వెళ్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు చూడండి, మా తమ్ముడు అనమాట. తనే అన్నీ బుక్ చేసుకొని అన్నీ చూసుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంకా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు చిన్న ఇన్సిడెంట్ అయిందండి. మా మదర్ అయితే ఎక్సలేటర్ ఉంటుంది కదా, అందులో పైన నుంచి పడిపోయారు అనమాట. అదొకటి బ్యాడ్ అనమాట. మాకు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డామండి. తనకు మామూలుగా ఎక్కనే ఉంటుంది, కానీ ఆ రోజు ఏమైందో అసలు మామూలుగా అయితే స్టెప్ నుంచే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా మోకాలు నొప్పులు కదా ఎక్సలేటర్ ఎక్కుదాం అనేసి మా అక్క మా అమ్మని పట్టుకున్నారండి. కానీ మాకు అసలు హ్యాండిల్ చేయలేకపోయింది అనమాట. ఇద్దరు పడిపోయారు. అక్కకు కూడా కాలికి బాగా దెబ్బ తగిలింది. అదొకటి చాలా డిస్టర్బ్ అయిపోయిందండి ఆ రోజు అయితే. ఇంకా అలాగే ఇంకా వెనకకు వెళ్ళొద్దులే అనేసి ఇంకా అలానే బయలుదేరేసామండి. ఇంకా తమ్ముడైతే ఇలా ట్రైన్ బుక్ చేసేసాడనమాట తాడేసి. అందులో ఇంకా మా పాప ఇంకా అందరం వెళ్ళామన్నమాట. అక్క, పాప, అమ్మ, తమ్ముడు అందరం అనమాట. అక్క పిల్లలు అందరూ బయలుదేరేసామన్నమాట. వాళ్ళ నాన్న అయితే రాలేదండి. మేము టమాటా పంట వేసాం కదా, ఇంకా పంట చూసుకోవాలి కదండి, అందుకోసమని తను రాలేదండి. ఇంకా అన్నీ నేనే చూసుకున్నాను అనమాట. మా పాపకి తను పుట్టినప్పటి నుంచి ఏది మిస్ చేయొద్దు అనేసి నాకు అనేసి అన్నీ తనకు చేస్తూ ఉన్నానండి. అంటే తను పుట్టిన ఫస్ట్ మంత్ నుంచి నేను ఫోటోషూట్ చేయడం కానీ, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అలా చేయడము, తర్వాత తన బర్త్డే, తర్వాత అన్నీ అండి హెయిర్ కట్ చేయించు అన్నీ నాకు ఇలా మెమొరీస్ అనమాట. ఫోటో తీసి తనకు పెద్ద అయ్యాక చూపించాలని చాలా ఇష్టం అనమాట. అందుకోసమని అన్నీ చేస్తూ ఉంటాను అలా. తర్వాత ఇది ఇక్కడ మనం బాసర్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుందండి. అసలు ఎక్కడ చూసినా వరే ఉందన్నమాట. వాటర్ కూడా చాలా బాగున్నాయండి అక్కడ సైడు. మనము సికింద్రాబాద్ నుంచి బాసర్ వెళ్ళే రూట్ అండి ఇదంతా. చాలా బాగుంది. ఇక్కడ బాసర్లో ట్రైన్ దిగేసామండి. కానీ బాసర్ అయితే ఇంత కూడా ఇంప్రూవ్మెంట్ లేదండి. అసలు అది బార్డర్ కదా, మహారాష్ట్ర ప్లస్ ఇక్కడ తెలంగాణ బార్డర్ కాబట్టి ఇక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదు, అక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదండి. అస్సలు మెయింటెనెన్స్ అయితే ఏం బాగాలేదన్నమాట. కనీసం బాసర్లో ఒక హాస్పిటల్ కూడా లేదండి. చూసారా ఇక్కడ బాసర్, ఇది రైల్వే స్టేషన్ అండి. అమ్మవారి ఫోటో ఉందని అక్కడ వీడియో తీశాను అనమాట. తర్వాత మా పాపను నైటే రెడీ చేశానండి. ఇది 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 o'clock అనుకుంటాను తనని రెడీ చేసి ఇంకా మా పాప తీసుకొని వెళ్తున్నాం. జనాలు ఎక్కువ ఉంటారని ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. అంటే బ్రహ్మముహూర్తం చేపిస్తే మంచిది అనేసి అందుకని వెళ్ళామని. కానీ మా పాప అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి, ఏం విసిగించలేదన్నమాట. ఇంకా అన్నీ నేనే చూసుకున్నానండి. ఇలా అంటే ఇంకా అక్షరాభ్యాసం అంతా నేనే చేయించాను అనమాట. ఫస్ట్ తండ్రి ఉండాలి, కానీ ఇంకా మాకు కుదరలేదు కదా, వాళ్ళ నాన్న ఇంకా పొలం చూసుకోవాలనేసి ఇంకా అన్నీ నేనే చేయించేసానండి. ఇంకా అక్క పిల్లలు అనమాట. అది చాలా బాగా అయిందండి అక్షరాభ్యాసం అయితే అసలు. కానీ సెల్ ఫోన్ కూడా అలౌ చేశారండి ఆ రోజు. మామూలుగా అయితే బాసరా టెంపుల్లోకి అయితే సెల్ ఫోన్ అలౌ లేదనమాట. ఇది బాసరా టెంపుల్లోనే ఒక సైడ్ పెట్టారనమాట. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. ఒక సైడ్కి పెట్టేసి ఇలా అందరితో చేయిస్తున్నారండి, బ్యాచ్ వైజ్గా చేపిస్తున్నారు అనమాట. మా పాపకైతే అక్షరాభ్యాసం అయితే చాలా బాగా అయిందండి. నాకైతే అది ఒకటి చాలా హ్యాపీ అనమాట. చాలా బాగా జరిగింది ఆ రోజు. చూసారా మా పాప ఎంత సైలెంట్గా కూర్చుందో. మామూలుగా అయితే పిల్లలు ఏడుస్తూ ఉన్నారండి, చిన్నపిల్లలు కదా. నైట్ 2 గంటలకు రెడీ చేసి వస్తే ఆ టైంలో ఎలా ఏడుస్తారండి. కానీ మా పాప మాత్రం చాలా సపోర్ట్ చేసింది, ఏం ఏడవలేదు తన అక్షరాభ్యాసం అయిపోయే వరకు. చూసారా తన అక్షరాభ్యాసం అయితే అయిపోతుందండి అక్కడైతే మా బ్రదర్, మా సిస్టర్ అండి, తర్వాత అక్క పిల్లలు ఇద్దరు, ఇంకా మా పాప నేనే వెళ్ళామండి. ఇంకా అమ్మ అయితే టెంపుల్కి రాలేదండి. కాలు నొప్పి ఎక్కువ, నడుము నొప్పి ఎక్కువ అయిపోయి ఇంకా హోటల్ రూమ్లోనే పడుకున్నారనమాట. ఇంకా మేమే వెళ్ళాం ఇంకా వద్దులే అనేసి. అసలు టెంపుల్కి తీసుకెళ్దామని మా అమ్మ అయితే మామూలుగా ఎక్కడికి రాదండి. మామూలుగా అయితే ఇంట్లోనే ఉంటుంది ఎక్కువగా. వద్దు ఒకసారి చూద్దాం రా అమ్మ అంటే ఇంకా మా కోసం అని వచ్చింది. కానీ అలా అవ్వడం చాలా బాధ అనిపించింది ఆ రోజు అయితే. ఇంకేం చేద్దాం, తప్పదు కదండి కొన్ని అయితే. ఇంకా అమ్మ రూమ్లోనే ఉండిపోయింది. ఇంకా మేము ఇలా అయితే అక్షరాభ్యాసం చేపించేసామన్నమాట. మా పాప డ్రెస్ చాలా బాగుంది కదండి. ఇది ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట. కాస్ట్ అయితే 1600 అలా పడింది అనమాట. నాకు 50% ఆఫర్లో వచ్చిందండి. మామూలుగా అయితే 3000 పైన ఇది. అప్పుడు దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా, నాకు 50% ఆఫర్కి వచ్చిందనమాట. చాలా బాగుంది కదా తన డ్రెస్. ఈ నా శారీ అయితే నా శ్రీమంతం శారీ అండి. ఇది ధర్మవరం పట్టు శారీ అనమాట. మా పాపకైతే ఇక్కడ అక్షరాభ్యాసం చేపించేస్తున్నానండి నేనే. కానీ మా పాప అయితే బాగా సపోర్ట్ చేసిందండి, ఏం సతాయకుండా చాలా బాగా సపోర్ట్ చేసింది నాకైతే.
ఆ రోజైతే అక్షరాభ్యాసం అయితే చాలా బాగా చేసిందండి. మా పాప అయితే చూసారా చాలా సపోర్ట్ చేసింది. అక్కడ మంత్రాలు చెప్తూ నమస్కారం చేయమన్నా కూడా చాలా బాగా చేసింది. వేరే పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారండి. అంటే నైట్ టైం అండి, నైట్ 2 o'clock నుంచి 4 o'clock వరకు ఎలా ఉంటుందో చెప్పండి, నిద్ర టైం అనమాట. అయినా మా బాబు చాలా బాగా సపోర్ట్ చేసింది. చూసారా, ప్లీజ్ అండి మన వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, అక్కడైతే నేనే చేపించేస్తున్నానండి అక్షరాభ్యాసం. ఫస్ట్ అలా మంత్రాలు పంతులు గారు అక్కడ అన్ని మంత్రాలు చదువుతూ ఉంటే మనం పసుపు కుంకుమ అన్ని అక్కడ బియ్యం పోసి దానిపైన వేస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నారండి అయ్యగారు. మేమైతే అక్కడ పసుపు కుంకుమతో అర్చన చేస్తున్నాం అనమాట. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే మా అక్క కొడుకు అనమాట, మా అక్క కూతురు అయితే వీడియో తీస్తుందండి. అక్కడ మా పాప అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది కొంచెం సతాయించడం. తనకు అలా పూలదండ వేసుకోవడం, మెల్లో అలా షాది వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదని ఇంకా ఇచ్చేస్తూ ఉందన్నమాట. కానీ చాలా బాగా అయిందండి అక్షరాభ్యాసం అయితే. బ్రహ్మముహూర్తంలోనే చేయించాలనుకున్నాము, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయామండి. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము, కానీ ఫోన్లు కూడా అలౌ చేశారండి ఆ రోజు. కానీ ఏమంటే మెయిన్ టెంపుల్ దగ్గర అక్కడ కూడా ఎవరు ఏం చెప్పలేదు తీసుకొని, మేము ఇంకా తీసుకోకూడదు ఫొటోస్ అని అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే తీసుకోలేదండి. ఇక్కడ అక్షరాభ్యాసం సైడ్లో చేశారనమాట. అక్కడైతే ఫోటోలు వీడియోలు అనేది తీసుకున్నాము. ఇక్కడైతే పంతులు గారితో ఇలా అక్షరాభ్యాసం చేయించేస్తున్నామండి. 2 times చేయించామన్నమాట మా పాపకి. ఇక్కడ ఒకసారి ఇంకా అమ్మవారి దగ్గర ఒకసారి అనమాట. అక్కడైతే తను ఏడుస్తుంది అనమాట. ఇంకా కొత్త వ్యక్తులు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళదండి పాప, అక్కడైతే ఏడుస్తుంది అనమాట. చాలా బాగా జరిగిందండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, అక్కడ అమ్మవారి విగ్రహం అక్కడ పెట్టేసి చేయిస్తున్నారనమాట సైడ్కి. ఇక్కడ మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ రాపించామండి. చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ మా తమ్ముడు అన్నాడండి వర్గాలకు వెళ్దామని, కానీ నేనైతే ఇక్కడే ముక్కున్నానండి బాసర్లోనే అనేసి. మా అక్క పిల్లలు కూడా ఇక్కడే చేయించామండి బాసర్లో అనేసి. ఇంకా నేను కూడా ఇక్కడే ముక్కున్నాను అనమాట, మా పాపకి ఇక్కడే చేయించాలనేసి. అందుకోసమని ఆల్రెడీ నేను వసంత పంచమి వస్తుంది కదండి, ఆ టైంలోనే చేద్దాం అనుకున్నాము. అప్పుడు మాకు కుదరలేదండి. ఇంకా అందుకని నేను ఈ నవరాత్రుల కోసం వెయిట్ చేశామన్నమాట. నవరాత్రులు సరస్వతి అమ్మవారు ఉంటుంది కదండి, ఆ రోజు మూల నక్షత్రంలో చేయించాలనుకున్నాం అనమాట. ఇది ఇంకా బయటకు వచ్చాక ఇలా కూడా అక్కడికే పాపం టైర్డ్ అయిపోయిందండి. 3:30 అలా అవుతుంది, 3 అవుతుంది టైం అక్కడ. ఇంకా అలా కూర్చొని జ్యూస్ ఇచ్చామండి. కానీ పాపం ఆ టైంలో ఇంకా జ్యూస్ తాగిందంటే కూలింగ్ లేదండి, మామూలు నార్మల్ టెంపరేచర్లో ఉండేది అనమాట. కానీ తాగి మొత్తం నాకు సారీ మీద అంతా వామిటింగ్ చేసేసిందండి పాప. ఇంకా నైట్ టైంలో అలానే ఉంటుంది కదండి, నిద్ర టైం అనమాట పిల్లలకి. ఇంకేం చేస్తామండి, ఇంకా పిల్లలు కొంతసేపు బయట కూర్చొని ఇంకా ఫోటోలు తీసుకొని ఇంకా రూమ్కి వచ్చి పడుకున్నామండి. ఇంకా 3:34 అలా వచ్చామన్నమాట రూమ్కి. 4కి వచ్చేసి ఇంకా 9 వరకు పడుకొని తర్వాత గోదావరి ఉంటుంది కదండి, అక్కడ కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఆ రోజైతే సింపుల్గా అయిపోయిందండి, చాలా బాగా అయిందనమాట. ఒక్కటి ఇన్సిడెంట్ జరగకపోతే ఇంకా బాగుండు, మా మదర్ కూడా వచ్చేవాళ్ళనమాట. ఇంకా తప్పదు కదండి, కొన్ని సందర్భాల్లో మనము అడ్జస్ట్ అవ్వాలి. మా మదర్కి అలా కాలుకి దెబ్బ తగిలిందని ఇంకా రూమ్లోనే ఉండిపోయారనమాట. ఇంకా మేమైతే ఇంకా అందరం వచ్చి ఇలా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్లీజ్ అండి మా వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.